ముందుగా అందరికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఇందాక తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లక్ష్మీ రివ్యూస్లో కాస్త ప్రాబ్లం వచ్చింది. సీరియలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ఈ ఛానల్లో మాత్రం రెగ్యులర్గా మీకు నచ్చిన సీరియల్ అప్లోడ్ చేయబడుతుంది. అలాగే ఎలా నన్ను ఆ ఛానల్ని సపోర్ట్ చేసి ఇందాక తీసుకొచ్చారో మళ్ళీ ఈ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దామిని చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. ఈలోపు శరణ్య వెళ్ళి కాపాడుతుంది. కాపాడిన తర్వాత అప్పుడు దామినికి అర్థమవుతుంది ఎవరి మంచివాళ్ళు, ఎవరు చెడవాళ్ళు, ఎవరు నన్ను తొక్కాలని చెప్పేసి నా వైపు మంచిగా ఉన్నట్టు నాటకం మారారో నిజాలన్నీ తెలుసుకుంటుంది. దామిని పశ్చాత్తాపంతో ఇక శరణ్య మీద పడి ఏడుస్తుంది. అప్పుడు వెంటనే శరణ్య ధైర్యం చెప్పి తీసుకొని వస్తుంది. ఒక చోట ఆగి జ్యూస్ తాగుతుండగా వెంటనే దామినికి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక యాడ్ అక్కడ కనబడుతుంది. అది ఏంటంటే ఫ్యాషన్ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి యాడ్ కనబడుతుంది. దాన్ని చూసి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందని చెప్పేసి వెంటనే ఈ విధంగా అంటుంది. మన ఇప్పుడు మిగిలిన సరుకు ఎలాగైనా ఈ ఫ్యాషన్ డిజైన్కి మనం ఎలాగైనా సబ్మిట్ చేస్తే అప్పుడు ప్రాపర్గా మన వర్క్ ముందుకు సాగుతుందని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తుంది. అవును మేడం అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఇక ఫ్యాషన్ డిజైన్ వాళ్ళు డీటెయిల్ అన్నీ చెప్తారు. అప్పుడు వెంటనే ఇక శరణ్య వాళ్ళతో మాట్లాడిస్తుంది. అప్పుడు వదిన మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆన్ ద స్పాట్లో అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తుండగా అదే దామిని నేను కూడా ఆలోచిస్తున్నాను. అయినా వదిన ఇక నా మనసులో మాట ఏంటి చెప్పు దామిని. ఏం లేదు వదిన, వాళ్ళు వీళ్ళు ఎందుకు, నువ్వును అన్నయ్య ఇద్దరు కలిసి ఇందులో పార్టిసిపేట్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇక మీరు ఇలా వాళ్ళకు తెర మీద కనిపిస్తే కూడా వాళ్ళకు కూడా అప్పుడు మన ప్రాజెక్ట్ గురించి కూడా అర్థమవుతుంది కదా వదిన అనే విధంగా దామిని అంటుంది. నేను సరే దామిని, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ వదిన అన్నయ్య ఒప్పుకుంటాడా? నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను. సరే వెళ్దాం పదా అని చెప్పేసి దామిని తీసుకొని శరణ్య ఇంటికి వస్తుంది. సరుకు కాలిందని చెప్పేసి ఆనంద భైరవి ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అమ్మా, సరుకు కాలిపోయింది, ఆ సరుకును ఎలా డెలివర్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సరుకు అందేలా చేయాలమ్మా అనే విధంగా ఆనంద ఆలోచిస్తుండగా మరోవైపు అనన్య మాత్రం వేసిన ప్లాన్ను తొక్కేద్దామని చెప్పేసి దామిని మనసులో ఎలాగైనా ఆనందను ఇంకా దిగజారేలా చేద్దామంటే ఆనంద భైరవి నా వైపే నిజాన్ని బయట పెట్టనివ్వకుండా చేసింది. అట్లయితే ఏందమ్మీ, నువ్వోసారి ఆ దామిని రెచ్చగొట్టే మాటలు చెప్పు, అప్పుడు ఖచ్చితంగా ఇంటుంది కదా. అవునమ్మా, నువ్వు కూడా చెప్పింది నిజమే అని చెప్పేసి దామినికి ఫోన్ చేస్తుండగా దామిని ఈలోపు ఇక శరణ్యతో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది మళ్ళీ ఫోన్ చేస్తుందని దామిని ఆలోచిస్తుండగా ఏంటి దామిని ఫోన్ వస్తుంటే అలా చూస్తూ ఉండిపోయావు, అనన్య వదిన కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. సరే అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి దామిని, అసలు ఏమైనా అర్థం ఉందా? ఆ ఆనంద భైరవి తెలివితోనే నిన్ను తొక్కేస్తుంది, కానీ నువ్వు మాత్రం వాళ్ళ మాటలు నమ్మి నీ తల నువ్వే గీక్కుంటున్నావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువు. ఆ ఆనంద భైరవి ఏకంగా నిన్ను ఒక కొలిక్కి రానివ్వకుండా పక్కా ప్లాన్తో చేస్తుంది. ఏ మాత్రం కూడా తప్పించుకోకు. నువ్వు ఒకవేళ తప్పించుకున్నట్టు ప్రయత్నం చేసావనుకో ఇంకా నిన్ను చంపేదాకా పురస్తాయి. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువు. ఆనంద భైరవి గోడంలో సరుకంతా కాలబెట్టింది. అవునా, మరి నువ్వు చూసావానే అని ఈ విధంగా శరణ్య అంటుంది. ఎవరు అని చెప్పేసి కంగారు పడుతుండగా ఏంటి నా వాయిస్ని వినేసరికి కంగారు పడుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసావనుకో ఎక్కడున్నా సరే నరి రోడ్డు మీద నిన్ను నానా నరకం చూపించి ఇక ఎలా తంతానంటే అలా తంతానే. అసలు ఏమనుకుంటున్నావే, ఏం పాపం చేశామే మా కుటుంబాన్ని ఇలా పగపట్టిన పాములాగా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? ఇప్పుడు దామిని నీ మాటలు వినే స్టేజ్ దాటిపోయిందే. దామిని మంచింటో చెడుంటో తెలుసుకుందే. మెయిన్గా ఒక సిచ్యువేషన్ నీకు చెప్పాలనే, ఇప్పుడు దామిని నీ గురించి బాగా తెలుసుకుందే. ఒకటి చెప్పవే, ఇప్పుడు అత్తయ్య గోడంలో సరుకు కాలబెట్టడానికి వచ్చింది, మరి మేము అక్కడ పోయేసరికి నువ్వు లోపలేం చేస్తున్నావే? అత్తయ్య మాతో పాటుగా బయట నుంచి వెళ్ళి లోపలికి వచ్చింది, మరి నువ్వు ఏకంగా లోపటి నుంచి వచ్చావు కదనే. అంటే దీన్ని బట్టి చూస్తే సరుకు నువ్వే కాలబెట్టావు కదా. కావాలని ఇక ఆనందన్ అతన్ని టార్గెట్ చేసి దామిని రెచ్చగొట్టి కుటుంబాన్ని ముక్కలు చేయాలని పక్కగా ప్లాన్ చేసావని ఆల్రెడీ దామిని తెలుసుకుందే.
పిచ్చి పిచ్చి వేషాలు వేసి దామిని మనసు రెచ్చగొట్టామనుకో, ఈసారి నీ బొక్కలు లేకుండా చూర చూర చేస్తానే, ఫోన్ పెట్టి అనే విధంగా వెంటనే కాల్కి వచ్చేస్తుంది. ఇదేందమ్మీ ఇట్లా రివర్స్ పొట్టింది పంచ్లాగా. అదే అమ్మాయి, ఆ దామిని ఇక మన మాటలు ఇక నమ్మదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ శరణ్య దామిని తిప్పుకుంది. వచ్చే ఆ ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. ఏం చేయాలో నేను అదే చేస్తాను. ఇక 100 కోట్ల డీల్ ఉంది కదా, వాణ్ణి మధ్యలో పెట్టి దామిని నిద్రపోకుండా చావు అంచుల దాకా తీసుకెళ్తాను. ఎలా ఎదురుపడి ఎలా చేస్తుందో నేను చూస్తాను అనే విధంగా అనన్య అనుకుంటుంది. ఈలోపు అందరు కలిసి ఇంటికి వెళ్తారు. అదే దామిని శరణ్య ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ కాస్త బాధపడుతుండగా, వదిన అన్నయ్య ఒప్పుకుంటాడా ఈ ఎందుకంటే ఫ్యాషన్ డిజైన్లో నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు లోపలికి వెళ్ళు. సరే వదిన అని చెప్పేసి దామిని లోపలికి వెళ్తుంది. ఇక ఇక్కడ వీళ్ళిద్దరు కాస్త బాధపడుతుండగా, అత్తయ్య ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం దొరకదత్తయ్య. కుటుంబం అందరూ కలిసి ఈ సమస్యకు ఏదో రకంగా పరిష్కారం వెతుకోవాలి. కానీ ఇది 2 లక్షల 3 లక్షల కోట్లతో కూడింది. బిజినెస్ సగం కాలిపోయింది అన్న స్పాట్లో అంటే లేదండి. చెప్తున్నాను కదా, కుటుంబం ఏకమైతేనే ఎంత పెద్ద సమస్య అయినా ఇలా చిటికలో సాల్వ్ అయిపోతుంది. ఏం లేదత్తయ్య, ఒక చిన్న ఇక మనకు ఒక ఆ దారి, దేవుడు దారి చూపించినట్టుగా దారి దొరికింది. ఏంటమ్మా, ఒకసారి ఈ చూడండి అత్తయ్య, ఈ ఫోన్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఈ ఫ్యాషన్ డిజైన్లో ఇక మన ప్రోడక్ట్ మొత్తం వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకు నచ్చేలా మనం ఫ్యాషన్ డిజైన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మన సగం కాలిపోయిన సరుకు మన విధానం బట్టి వాళ్లకు అటాచ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఉన్న సరుకు వాళ్ళే తీసుకుంటారు అత్తయ్య. అందుకని మరి ఇప్పటికిప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేసేవాళ్ళు ఎవరో కాదత్తయ్య, నేను ఈయన చేద్దాం అనుకుంటున్నా. చాలా మంచి ఆలోచన అమ్మా. దామినికి ఇలాగైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాం. అందుకే అత్తయ్య, ఏమంటావు నాన్న, ఇక శరణ్యతో కలిసి నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయి. ఇప్పుడు ఆన్ ద స్పాట్లో ఇక నా వల్ల కాదమ్మా. లేదండి, నువ్వు నా వెన్నంటూ ఉంటే ఖచ్చితంగా నేను ముందడుగు వేస్తాను. ప్లీజ్ అండి, ఇందులో పార్టిసిపేట్ చేస్తే దామినికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అంతేకాకుండా దామిని కూడా మారుతుందండి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తనకు అర్థమవుతుంది. సరే, ఇక ఎలా అయితేంది, దామినికి అర్థమవుతే చాలు అని చెప్పేసి ఈలోపు దర్శనును ఒప్పేసుకుంటాడు. అప్పుడు దామిని దగ్గరికి వెళ్ళి, మీ అన్నయ్య ఒప్పుకున్నాడు, చాలా థ్యాంక్స్ వదిన. ఈరోజు నేను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను, నన్ను క్షమించండి వదిన అని అంటుండగా ఆనంద భైరవి తన గదిలోకి వస్తుంది. ఇక వెంటనే ఆనందం పట్టుకొని దామిని ఏడుస్తుంది. నన్ను క్షమించు పిన్ని, నిన్ను చాలా మాటలు అన్నాను, అవమానించాను, కానీ మీరు సహించారు. కానీ మీ పట్ల చాలా క్రూరత్వంగా చేశాను పిన్ని, క్షమించాను అంటుండగా, నువ్వు ఎవరు? నా కూతురివి. నా కూతుర్ని నేను క్షమిస్తానా? చిన్న పొరపాట్లు చేస్తే సర్ది చేసుకుంటాను అనే విధంగా అంటుండగా లీలావతి దూరంగా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది.